శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురువర బ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఈ మాసం అనగా సెప్టెంబర్ నెల ధనుస్సు రాశి వారికి ఎలా ఉండబోతోంది, ఎటువంటి పరిహారాలు, ఎటువంటి జాగ్రత్తలు, గ్రహ సంచార రీత్యా అనుకూలత ఎంత, ప్రతికూలత ఎంత, ఏ విషయంలో ముందుండాలి మొదలైనటువంటివి చక్కగా చెప్పుకుందాము. ధనుస్సు రాశి అంటే మూలా నక్షత్రము 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం కలిస్తే ధనుస్సు రాశి అవుతుంది. ధనుస్సు రాశి వారికి గ్రహ సంచార రీత్యా గ్రహముల యొక్క అనుకూలత ఏ విధంగా ఉన్నది అని కనుక చూసుకున్నట్లయితే చక్కగా ధనుస్సు రాశి వారికి తృతీయ స్థానంలో రాహువు, చతుర్థ స్థానంలో శని, సప్తమ స్థానంలో గురువు, అష్టమ స్థానంలో శుక్రుడు. అంటే ధనుస్సుకు తృతీయమైనటువంటి కుంభములో రాహువు, చతుర్థంలో మీనంలో శని, సప్తమ స్థానమైనటువంటి మిథునంలో ఉన్నటువంటి గురువు, అష్టమ స్థానమైనటువంటి కర్కాటకంలో శుక్రుడు, భాగ్యమైనటువంటి సింహంలో ఉన్నటువంటి రవి బుధ కేతువులు, బుధాదిత్య యోగము, దశమస్థానము వృత్తిస్థానము మీద కుజుడి యొక్క ప్రభావం అనేటువంటిది కూడా ఉంది. కాబట్టి ధనుస్సు రాశి వారి యొక్క గ్రహ సంచారం అనేటువంటిది ఇప్పుడు మొత్తం కనుక చూసుకున్నట్లయితే ఈ సెప్టెంబర్ నెల, ఈ భాద్రపద మాసంలో ధనుస్సు రాశి వారికి గురువు అంటే మిథునంలో ఉన్నటువంటి గురువు, చక్కగా సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురువు యొక్క అనుగ్రహము, తర్వాత తృతీయంలో ఉన్నటువంటి రాహువు యొక్క అనుగ్రహం అనేటువంటిది కలుగుతోంది. గురు రాహువులు శుభంగా ఉన్నారు. రవి కుజ బుధ శుక్రులు అర్ధశుభులు అని చెప్పవచ్చు. ధనుస్సు రాశి వారికి ఈ మాసము దాదాపుగా యోగిస్తుంది అని చెప్పవచ్చు. చేపట్టినటువంటి పనుల్లో ఆటంకములన్నీ తొలగిపోతాయి. బంధువులతో కలిసి ఆనందంగా, ఆహ్లాదంగా, భవ్యంగా, దివ్యంగా గడుపుతారు. అనుకోని అవకాశములు మీ తలుపు తడతాయి. చేపట్టిన కార్యక్రమములన్నీ కూడా సిద్ధిస్తాయి. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు కూడా పొందుతారు. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. భవిష్యత్ ప్రణాళికలకు సంబంధించి అనుకూలత అనేది కూడా ఉంది. మొత్తానికి ఏకగ్రీవంగా మీరు ఏవైతే పనుల మీద దృష్టి పెట్టి ఉన్నారో ఆ పనులన్నీ కూడా ఈ వారంలో అంటే సెప్టెంబర్ నెల మొదటి వారంలో సిద్ధిస్తాయి. ఒకటి ఏంటంటే ఈ నెల మీ మనస్సు ఒక మార్పును, కొత్తదనాన్ని కూడా కోరుతుంది. మీ అర్హతలను, సమర్థతలను ఇతరులు గుర్తించాలి అనేటువంటి కొత్త ఆలోచనలను ఆచరణలో పెట్టాలని ఆరాటపడతారు. అప్పుల బాధ తగ్గుతుంది. ఆకస్మిక ప్రయాణములు, ధన నష్టము, ఈ 2 విషయముల యందు ధనుస్సు రాశి వారు దృష్టి పెట్టడం మంచిది. ఇంట్లో కనుక ఒక 3 సంవత్సరముల లోపు చిన్నపిల్లలు ఉంటే కనుక ఆ చిన్నపిల్లల యొక్క అనారోగ్య సూచన కూడా కొంత కలవరపాటుకు గురి చెయ్యవచ్చు. అకారణమైనటువంటి వైరాలు మీకు సంభవించవచ్చు. కాబట్టి పరాజయాలు, అధికారుల యొక్క ఆగ్రహానికి గురి కావటం లాంటివి కూడా ఉండే ఆస్కారం ఉంది. అందువల్ల కొంత జాగ్రత్తగా కూడా ధనుస్సు రాశి వారు ఈ మాసంలో ఉండాలి. కుటుంబంలో వివాహాది శుభకార్యముల కోసం చేసే ప్రయత్నములు ఫలించవచ్చు.
అవకాశవాదులు ఎవరైతే మీ చుట్టూ ఉన్నారో వారిని గుర్తించగలుగుతారు. వాణిజ్య నైపుణ్యం పెరుగుతుంది, సమాజంలో మంచి గౌరవం కూడా పెరుగుతుంది. దీర్ఘకాలిక ఆశయాలను నెరవేర్చుకోవడానికి కీలకమైనటువంటి వ్యక్తులతో రాజకీయ నాయకుల యొక్క పరిచయాలు, సంభాషణలు కొంత మెరుగుపడతాయి అని చెప్పవచ్చు. ఈ మాసంలో సెప్టెంబర్ 10 నుంచి సెప్టెంబర్ 24వ తేదీ వరకు మీరు నిర్వహించేటువంటి వ్యాపార లావాదేవీలు ఏవైతే ఉన్నాయో బాగుంటాయి. పొదుపు పథకాలు ముందడుగులో ఉంటాయి. కొంత ఆర్థిక వనరులకు కొంత ఇబ్బంది లేకుండా జాగ్రత్త పడండి. విద్యార్థులు అభివృద్ధి దిశ వైపు అడుగు వెయ్యాలి అన్న ఆలోచనలు కనుక కలిగితే ఆ ఆలోచనలు మీకు కలిసి వస్తాయి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ప్రతి పనిలో కూడా ఒక చిన్న ఆటంకం ఉంటుంది. ఎందుకంటే చతుర్థంలో అర్ధాష్టమ శని అనేటువంటిది కొంత మీకు ప్రతికూలతలను కలిగించవచ్చు. కారణం ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది పనికిరాదు అని శనైశ్చరుడి యొక్క స్థితి మీకు చెబుతూ ఉన్నది. కాబట్టి దైవారాధన అనేటువంటిది చాలా కీలకము. సన్నిహితులతో విభేదాలు రాకుండా జాగ్రత్త పడండి. ప్రయాణాలు లాభసాటిగానే సాగుతాయి. చదువుల్లో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. ఉద్యోగపరంగా ఈ మాసం మీ ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏకగ్రీవంగా ఆమోదిస్తారు. రాజకీయాలు బాగుంటాయి. ఇంట్లో ఉన్నటువంటి బంధువులకు మంచి కానుకలు ఇస్తారు. భవిష్యత్తు ప్రణాళికలకు సంబంధించిన దీర్ఘాలోచనలు జరుగుతాయి. చిన్నపాటి ఇబ్బందులు అప్పుడప్పుడు ఎదురైనప్పటికీ కూడా ఆ చిన్న ఇబ్బందులను అధిగమించి ముందుకు వెళ్తారు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారు ఒత్తిడిని దరిచేరనీయకండి. సమయానికి నిద్ర ఆహారాదులు లేకపోవటం వల్ల కొంత అనారోగ్య సూచన సంభవించవచ్చు. పెళ్లి కానటువంటి ధనుస్సు రాశి వ్యక్తులు పెళ్లిళ్ళ కోసం ముందుకు వెళ్ళవచ్చు. ఆరోగ్యం మీద శ్రద్ధ అవసరము. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అంకిత భావం అనేటువంటిది ముఖ్యమైనటువంటి అంశము. బంధుమిత్రులతో ప్రయోజనాలు అనేటువంటివి కొంత బాగుంటాయి. నూతన వస్తు, వస్త్ర, వాహనాదుల యొక్క కొనుగోలుకు కూడా ఈ మాసం అనుకూలంగా ఉంటుంది. కొంత సన్నిహితుల నుంచి శుభవార్తలు కూడా శ్రవణం చేస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. అవసరానికి తగినట్లుగా ప్రవర్తన అనేటువంటిది కూడా కొంత మీకు బాగానే ఉంటుంది. కొంత దుర్గాదేవి యొక్క ఆరాధన నవరాత్రముల యందు ప్రతిరోజు దేవీ కవచ స్తోత్ర పారాయణం చేయటం వల్ల ధనుస్సు రాశి వారికి ఇంకా మహత్తరమైనటువంటి యోగము ఏర్పడుతుంది. ప్రతినిత్యము నవరాత్రముల యందు ఉపవాస దీక్షతో అమ్మవారి ఆరాధన చెయ్యండి. శనివారాలు 4 శనివారాలు నవగ్రహ ప్రదక్షిణములు చేయడంతో పాటుగా శని త్రయోదశి వస్తే కనుక శనైశ్చరుడికి తైలాభిషేకం చేయించుకోవడం వల్ల ధనుస్సు రాశి వారికి ఇంకా అద్భుతమైనటువంటి ఫలితం అనేటువంటిది కూడా సంభవిస్తుంది. అలాగే సమృద్ధికరమైనటువంటి లాభాదులు కలగటానికి గట్టి ప్రయత్నం చేయాలి. అందుకే గణపతి యొక్క ఆరాధన కూడా విశేషంగా చేస్తే ధనుస్సు రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. ధనుస్సు రాశి వారు ఎవరైనా సరే వ్యక్తిగతమైన జాతకం చెప్పించుకోవాలి అనుకునేటువంటి వారు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవడం ద్వారా జాతకం అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. ఎవరికైనా జాతకం కావాలనుకున్నటువంటి వారు కింద కనిపిస్తున్న నెంబర్కు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల లోపు కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటే నేను మాట్లాడి మీ దశ అంతర్దశల విశేషాలు కూడా మీతో పాటు పంచుకుంటాను. కాబట్టి ఎవరైనా కావలసినటువంటి వాళ్ళు అపాయింట్మెంట్ ద్వారా నాతో మాట్లాడవచ్చు. ధర్మ సందేహాలుంటే కింద కామెంట్లలో కూడా మీ ధర్మ సందేహం ఏంటో పెడితే కనుక
తప్పకుండా నేను మాట్లాడతాను. ధనుస్సు రాశి వారు బాగుండాలి. మీకు మా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి కృప కలగాలి. ఆయురారోగ్య భోగభాగ్యాదులతో మీరు వృద్ధి పొందాలి అని కోరుకుంటూ మరల వచ్చే మాసం కలుసుకుందాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.